వింటారు ఇది. సార్ మీ పేరు? తుర్లపాటి సింహయాచార్య, విశ్వ సంకీర్తనాచార్య పేరు. ఈవేళ హిందీలో అమెరికాలో అదే నిన్న చాలా గొప్ప విషయం కలవటం అనేది కూడా. చెప్తామండి. బ్రహ్మశ్రీ కొండూరు సుబ్రహ్మణ్యాచార్యుల వారి జీవితాన్నంతా వీరబ్రహ్మేంద్ర స్వామి క్షేత్రానికి ఎంతో అంకితం చేశారు. అక్కడ కూడా ఒక 20-30 సంవత్సరాల నుండి అన్నసత్రాలు అవన్నీ ఏర్పాటు చేస్తూ ఎంతో త్యాగభవనంగా విరాట్ భవనాన్ని కృషి చేసినటువంటి మహనీయుడు, దక్షత కలిగినటువంటి వారు. దాంతోపాటు ఇక్కడ బుడబాలగూడ సిద్ధయ్య గారు కూడా బ్రహ్మంగారి వల్ల గొప్ప పేరు తీసుకొచ్చినటువంటి మహానుభావుడు ఆయన. ఈ క్షేత్రంలో కూడా విశ్రాంతిగా ఎంతో రమణీయంగా, మహనీయంగా, దివ్యంగా ఈ భవనాన్ని తయారు చేశారు. 33 గదులు. ఎంతమంది దాతలను వారు ప్రోత్సహించారో. కర్త కారయిత ప్రేరకచ్చ అనుమోదక, ఒక పుణ్య కార్యక్రమాన్ని నలుగురు పంచుకుంటారండి. కర్త కారయిత చేయించేవారు, అందరికంటే కూడా ప్రేరకులు అన్నమాట. ఈ కార్యక్రమాన్ని చేయండి బాగున్నది అని చెప్పేటువంటి వారు. ఇంకొకరు ఉంటారండి అనుమోదకులు. చేసేవారు చేస్తూనే ఉంటారు, చేయించేవారు చేయిస్తుంటారు, ప్రేరేపించేవారు ప్రేరేపిస్తుంటారు. ఏం పర్లేదో వాడు ఎందుకంటే ఇవన్నీ అని ఉంటారు. అలా కాకుండా మీరు చేయలేకపోయినా ప్రోత్సహిస్తున్న అనుమోదకులు కూడా పుణ్యం వస్తుందట సత్కారాన్ని. కాబట్టి మనం చెయ్యాలి, చేయించాలి, ప్రోత్సహించాలి, అనుమోదించాలి. ఈ 4 పుణ్య కార్యక్రమాన్ని చేయాలి. ఈవేళ మా యువ కిషోరంలాగా మా యొక్క పేరు రామస్వామి గారు చాలా నిజంగా యథార్థంగా మంచి స్ఫురద్రూపి. వారి యొక్క రూపం చూచినా చాలా అట్రాక్టివ్. వారి తల్లిదండ్రులు ఎటువంటి దివ్యమైనటువంటి పురాకృత పుణ్యవంతులు. మంచి లాయర్ గారు, హైకోర్టు లాయర్ గారు. సంఘం పట్ల, పితృదేవతల పట్ల, ఈనాడు యువకులకు ఏ విధంగా ఉండాలి? మొట్టమొదటి తల్లిదండ్రుల పట్ల భక్తి, దైవభక్తి, సమాజ భక్తి ఉండాలి. ఇది కొరవడుతూ ఉన్నది. వీరి మాటల్లోనే చూడటంతో పితృభక్తి కలిగినటువంటి వారు, సంస్కారం కలిగిన వారని. అలాగే మనం ఏ సంఘంలో పుట్టామో ఆ సంఘం పట్ల మనకు భక్తి విశ్వాసాలు ఉండాలి. ఆ భావం కూడా ఉన్నది. దైవభక్తి ఉన్నది, దేశభక్తి ఉన్నది. ఈ రోజున మా చిరంజీవి సుబ్రహ్మణ్యం వారు ఇక్కడికి ఆహ్వానించడం, మేము రావడం, ప్రేడర్ గారు రావడం ఆనందంగా ఉన్నది. ఈ సూచన తర్వాత వారి అభిప్రాయాన్ని 2 మాటల్లో చెబుతారు. రామస్వామి. నా పేరు చెవురు రామస్వామి, హైకోర్టు న్యాయవాదిని, ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం 573 రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి ఈ ప్రదేశం ఎంతో మహిమాన్వితమైనటువంటి ప్రదేశంగా రానున్న చరిత్ర పుటల్లో తప్పనిసరిగా ఇదైతే రూపుదిద్దుకుంటుంది. ఎందుకంటే మనందరం కూడా ఆ కాలజ్ఞానకర్త అయినటువంటి మనందరికీ విశ్వ సృష్టికర్తగా, విశ్వగురువుగా, మన సృష్టికర్త విశ్వకర్మ భగవానుడు అయినప్పటికీ అదే వంశంలో నుంచి వచ్చి విశ్వగురువుగా ఉన్నటువంటి మన చేసిన ఆయన చెప్పినటువంటి కాలజ్ఞానం, దాని గురించి ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడ ఏది వింతగా జరిగినా బ్రహ్మంగారు చెప్పినట్టు జరుగుతుంది అనేటటువంటి నానుడి మనందరికీ కూడా తెలుసు. అటువంటి వంశంలో పుట్టినటువంటి మనందరం కూడా ఎంతో చరితార్థులు, పుణ్యకీర్తులు మనందరం. అటువంటి పరిస్థితుల్లో ఈ చరితార్థుల్లో ఒక చరిత్రని సృష్టించడానికి వచ్చినటువంటి మన సుబ్రహ్మణ్యం గారు, ఆయన ఎంతో ఎంతో గొప్ప చరిత్రని మనందరికీ కూడా అందించబోతున్నారు. దానికి ఆయనకి మనం తప్పకుండా ఆయనకి నమస్కారాలు అయితే తెలియజేసుకోవాలి. ఎందుకంటే నాకు ముఖ్యంగా ఇక్కడ చాలా ఒక టెన్షన్గా నేను వచ్చినట్టు ఇక్కడికి సమయాభావం చేత నాకు వచ్చిన పరిస్థితుల్లో. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే ఆయన చేసే కార్యక్రమం చూసిన తర్వాత తప్పనిసరిగా నేను మాట్లాడాలనిపించి నేను మాట్లాడుతున్నాను. అలాగే ఇక్కడ కూడా అనుకోకుండా పెద్దలు అంతే, అఖిల భారతంగా అనేక లాంగ్వేజెస్లో కూడా పట్టు సాధించి మన యొక్క హిందుత్వాన్ని రకరకాల దేశవ్యాప్తంగా కూడా తీసుకెళ్తున్నటువంటి మన పెద్దలు తొల్లపాటి సంభయాచార్యులు గారిని ఇక్కడ కలవటం అనేది కూడా మాకు చాలా చాలా సంతోషం. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ మహిమాన్వితమైనటువంటి ప్రదేశంలో సిద్ధయ్య స్వామి గారి మఠం. నేను సిద్ధయ్య స్వామి గారి గురించి మన వాళ్ళందరికీ ప్రత్యేకంగా చెప్పేది లేదు. ఆ జేజనాయని అంత గొప్పగా మనం కీర్తించుకుంటున్నాము. ఆయనతో అదే స్థానంలో పక్కనే కూర్చొని ఎప్పుడు కనిపించేటటువంటి ఆ స్వామి సిద్ధయ్య స్వామి అన్ని రకాలుగా కూడా. అయితే ఏంటంటే
ఈ రోజున ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రదేశంలో ఒక గొప్పగా ఒక కార్యక్రమాన్ని, ఇక్కడ ఏంటంటే ఒక బిల్డింగ్ని కాదండి మనం చూడాల్సింది, ఆయన మనసులో ఉన్నటువంటి భావం, ఆ చేసిన ఆయన మనసులోకి వెళ్ళి ఆయన ద్వారా చేపిస్తున్నటువంటి ఈ కార్యక్రమం అనేది ఎంతో మహిమాన్వితంగా మహోన్నతమైనటువంటి ఒక కార్యక్రమం. మనందరం కూడా దానికి తప్పకుండా మన వంతు మన సహాయ సహకారాలు తప్పకుండా మీరు అందరూ కూడా అందించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది చిన్న ప్రాజెక్ట్ కాదు. ఇప్పటికీ ఆయన ఎంతో సమయాన్నే కాదు, ఎంతో ధనాన్ని వెచ్చించి ఎంతోమంది దాతల దగ్గరికి వెళ్ళి అన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ నేను చూశాను, చాలా చక్కగా ఉంది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ వివాహాలు చేసుకోవడానికి కూడా అద్భుతమైనటువంటి, మీరు ఎలాగైతే బయట ప్రదేశాల్లో గొప్ప గొప్పగా లక్షలు వెచ్చించి చేసుకుంటారో అన్ని సదుపాయాలు కూడా ఇక్కడ ఈ ప్రదేశంలో ఆయన కలగజేయడం అనేది చాలా గొప్ప విషయం. అటువంటి గొప్పతనంగా ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. మనం ఎవరైనా సరే చక్కగా చేసుకునే అవకాశం ఇక్కడ. అంతేకాకుండా నా మనస్సుని కదిలించినటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ ఆయన మన వాళ్ళు అనుకునేటటువంటి వాళ్ళు ఎవరైనా సరే, ఎందుకంటే పెద్దల్ని మనం చూసుకోలేని పరిస్థితుల్లో ఉన్న, ఎవరు లేనటువంటి పరిస్థితుల్లో ఉన్న పెద్దలైనా సరే వారందరి కోసం ఒక వృద్ధాశ్రమం అనే పేరు పెట్టకుండా ఆయన రాగానే నన్ను కట్టిపడేసిన విషయం ఏంటంటే మనిల్లు అని చెప్పారు. ఇది ఎక్సలెంట్ అండి. అసలు ఆ ప్రోగ్రామ్కే మీకు నేను నమస్కారం చేస్తాను. ఎందుకంటే ఆయన మనిల్లు అని చెప్పడంలోనే మన కోసం ఆయన ఆత్మ ఎలాగ స్పందిస్తుంది అనేటటువంటి విషయాన్ని చాలా చక్కగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో పరిస్థితుల్లో